హాయ్ అండి. మా గృహప్రవేశం వీడియో ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. మా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. పొద్దున్న 4 నుంచి 5 లోపు బ్రహ్మముహూర్తంలో పాలు పొంగించమన్నారు. ఇంకా నైట్ అంతా నిద్రపోకుండా ఇల్లంతా డెకరేషన్ చేసాము. డోర్ దగ్గర డెకరేషన్ చేసాము. ఇంకా పూజ గదంతా డెకరేషన్ చేసుకొని ఇంకా దీపం పెట్టేసరికి ఇంకా 4 అయ్యిందనమాట. ఇంకా గుమ్మం దగ్గర అయితే ఫస్ట్ అయితే దీపం వెలిగించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి లోపలికైతే ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళామన్నమాట. ఇలా ఫోటోలు తీసుకొని గృహప్రవేశం ఫోటోవు, ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటోవు, వెంకటేశ్వర స్వామి ఫోటోవు, ఇంకా పళ్ళెంలో బియ్యం, బెల్లం కుండ, చింతపండు, పసుపు కొమ్ములు, ఇంక ఇలా కొన్ని డబ్బులు అయితే తీసుకొచ్చామన్నమాట. సో మనసు ఒక్కొక్కటి తీసుకొచ్చాము. పేరెంటాలు ఉంటారు కదా, వాళ్ళైతే బిందెలతో నీళ్ళు తీసుకొని రూములన్నీ తిరిగేసి ఇంకా దేవుడి దగ్గర అయితే ఆ బిందెలతో నీళ్లు ఇంకా అన్ని దించేసాము. పూజ గదంతా ముందే, ఇంక రాత్రంతా పడుకోలేదు కదా, ఇంకా పూజ గదంతా ముందే అలంకరించుకున్నాను. తర్వాత ఇంటి లోపలికి వచ్చేసి అమ్మవారికి అయితే ఇంకా నూనె వేసేసి ఇంకా నెయ్యితో దీపాలు వెలిగించాను అనమాట, నూనె కాదు. ఇంకా దీపం వెలిగించేసి మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టారు. ఇంక ఇంటి ఆడపిల్ల పాలు పొంగించాలి కాబట్టేసి ఇంకా పొయ్యి దగ్గర కూడా ఇంకా అలా ఇంకా చిన్నగా అయితే దీపం పెట్టేసి ఇంకా అలా చెంబుతో నీళ్లు పెట్టేసి ఇంక ఇక్కడ పొయ్యి అయితే వెలిగించింది మా ఆడబడుచు. వెలిగించిన తర్వాత ఇక్కడైతే పాలు అయితే పొంగిస్తుంది. ఇక్కడ ఆడపిల్లే పాలు పొంగించాలి ఇంట్లో, ఫస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాబట్టి ఇంకా ఆడపిల్లతోనే పాలు పొంగిస్తున్నాము. వీళ్ళందరూ ఇంకా మాకు బాగారులు అనమాట. వీళ్ళందరూ బియ్యం తీసుకొస్తే ఆ పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి జావ వండుతాము. పాలు అయితే చక్కగా ఈశాన్యం వైపే పొంగాయి, చాలా బాగా అనిపించింది. పాలు పొంగిన తర్వాత ఒక్కొక్కరుగా బియ్యం వేస్తామన్నమాట. ఫస్ట్ మా ఆయన ఇంటి యజమాని వేయాలి. ఫస్ట్ మా ఆయన వేసిన తర్వాత నేను కూడా వేసాను. ఒక్కొక్కరుగా 3 సార్లు వేయాలి. ఇంకా అంత లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది వేయించలేదు. తర్వాత ఆడపిల్ల వేసిన తర్వాత మా ఇంటి ఆడపిల్లలు కూడా వేసారు. మా పిల్లలు కూడా వేసేసి మొత్తం మా బాగారులు కూడా వేసిన తర్వాత ఒక సైడ్ అయితే జావ ఉడుకుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర అయితే హారతి ఇవ్వాలి. ఫస్ట్ ఇవ్వకూడదంట హారతి, పాలు పొంగించిన తర్వాత హారతి ఇవ్వాలంట. ఇంకా ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా 9 మందికి అయితే ముత్తైదులకి అయితే ఇంకా తాంబూలం అయితే ఇచ్చాము. సో ముగ్గురికి ఇస్తాం అనుకున్నాము. ఇంకా అలా 9 మంది అయిపోయారు అనమాట. చాలా సంతోషంగా చాలా బాగా అనిపించింది. చాలా సరదాగా కూడా అయ్యిందనమాట. బ్రహ్మముహూర్తంలో పాలు అయితే పొంగించేసాము. 4 నుంచి 5 లోపు పొంగించాలన్నారు. ఇంకా చక్కగా పొంగించిన తర్వాత వీళ్ళందరి దగ్గర ఇంకా తాంబూలం ఇచ్చేసి వీళ్ళందరికీ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. పాలు పొంగించడం అయితే చక్కగా జరిగింది. గృహప్రవేశం అయితే చాలా బాగా. ఇంకా ఉదయం లేసి ఇంకా నెక్స్ట్ అయితే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి కదా, ఇంకా 7 నుంచి ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకోవాలి. పాలు అయితే బాగా పొంగించేసాము. వ్రతం కూడా ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో అనేది పెడతాను. ఊర్లో ఉండడం వల్ల నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఇదనమాట మా పూజ గది. పూజ గది ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.